వర్గీకరణ వెంటనే, ఎస్సీ 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 వర్గీకరణను సమర్థించే అన్ని రాజకీయ పార్టీలకు, ఎస్సీ వర్గీకరణను సమర్థించే అన్ని రాజకీయ పార్టీలకు, ఎస్సీ వర్గీకరణను సంబంధించే అన్ని రాజకీయ పార్టీలకు జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జై భీమ్. 2004లో అదే ఆనరబుల్ సుప్రీం కోర్టు సబ్ క్లాసిఫికేషన్ ఇస్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్సీ వర్గీకరణ కుదరదు, 5 జడ్జిలు బెంచ్ ఎస్సీ వర్గీకరణ చేయడానికి కుదరదు, వర్గీకరించడం కుదరదు, ఇట్స్ ఎ మోనోలిథిక్ రాక్, వాళ్ళే ఒక బండరాయి లాంటిది కదపడానికి కుదరదని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అదే సుప్రీంకోర్టు ఆఫ్టర్ 20 years 7 జడ్జెస్ బెంచ్ నంబర్ పెంచి ఇట్ ఈస్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎస్సీస్ కెన్ బి సబ్ క్లాసిఫికేటెడ్ కేటగిరైజ్ చేయొచ్చు అని చెప్పింది సుప్రీంకోర్టు. మనం తప్పు పట్టం, ఎందుకంటే సుప్రీంకోర్టు పరిస్థితి సొసైటల్ డైనమిక్స్ని బట్టి తీర్పులు ఇస్తూ ఉంటాయి. అయితే నేనేమంటున్నానంటే ఒకసారి ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు మారుతుంది కాబట్టి రెండో రెమెడీ ఏంటంటే దానికి పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయొచ్చు చట్టాన్ని. ఎస్సీలకి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ చాలా తక్కువ కాబట్టి 100లో ఇద్దరికి ఇచ్చేదాన్ని ఎలా పంచుతామని చెప్పేసి అది కుదరదు అని చెప్పేసి అమెండ్మెంట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పాసిబిలిటీ. అట్ ది సేమ్ టైం మన ప్రజలు కూడా ఇస్తే చేంజెస్ ఉంటాయి కాబట్టి పోరాటానికి సిద్ధంగా ఉంది. గోల్డ్ మెడలిస్ట్, LLB, MBA, MA జర్నలిజం, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ వాక్స్ అండ్ మాల్ మహానాడు, ఎక్స్ స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, ఎక్స్ స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇన్ 1990. ఇక్కడ బయట ఇంకా కాదు. ఈ ఉద్యమం ప్రీవియస్లీ ఇట్ వాజ్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ద తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఆఫ్ AP అండ్ తెలంగాణ. నవ్ ఇట్ ఈస్ టోటలీ రిలేటెడ్ టు ద ఎంటైర్ నేషన్. ఒకప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అనేది తెలుగు రాష్ట్రాల వరకే ఉండేది. విలేకరు సోదరులందరికీ తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే మోడీ గారు వచ్చిన తర్వాత దేశం మొత్తం చేశారు దీన్ని. మొన్న రీసెంట్గా 2024 August 1st బికాస్ ఆఫ్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఇది దేశం మొత్తానికి అయినటువంటి ఉద్యమం కాబట్టి భారతదేశ చరిత్రలోనే ఎస్సీలకు సంబంధించి ఇటువంటి ఉద్యమం ఇంతవరకు జరగలేదు. దట్ ఈస్ ద రీజన్ వై స్ట్రేట్ అవే ఐ కమ్ ఫ్రమ్ కాకినాడ టు సిరిసిల్ల. సిరిసిల్ల స్టాండ్స్ ఫర్ సిరిశాల, ఐ థింక్ సంపదల ఇల్లు, హౌస్ ఆఫ్ ది వెల్త్ ఆఫ్ ది హౌస్ వెల్త్ హౌస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ కిషన్జీ. కాబట్టి వేములవాడ రాజేశ్వర స్వామి వారు, ఐఎమ్ ఏ హిస్టారికల్ రీసెర్చర్, ఐ నో వెరీ వెల్ అబౌట్ యువర్ ప్లేస్ అండ్ ఆల్. నేను కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 30 yearsగా ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి సంబంధించి ఉన్నాను. అలాగే పాలిటిక్స్లో అయితే 36 yearsగా ఉన్నాను. 1990 నుంచి కూడా రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు చిన్న పదవులు చేసిన తర్వాత ఏ విధమైనటువంటి పొజిషన్ లేనప్పటి నుంచి వారితో తిరుగుతూ ఉన్నాను. ఎస్సీ లీడర్స్కి సంబంధించి అందరూ కూడా రాజకీయ పార్టీలోకి డిఫరెంట్ వేస్లో వెళ్ళిపోయారు. నేను మాత్రం మిగిలి ఉన్నాను. యునైటెడ్ ఏపీలో మన సిరిసిల్ల అనేది చాలా ఇంపార్టెంట్ చారిత్రాత్మకమైనటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడి నుంచి తెలంగాణ సమాజానికి, అలాగే మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఐ విష్ టు గివ్ ఎ మెసేజ్ ఫ్రమ్ ది ప్లాట్ఫామ్ ఆఫ్ సిరిసిల్ల. ఇక్కడి నుంచి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మిత్రులారా ఇక్కడ రావడం జరిగింది. దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ ప్రెస్ మీట్. 300+ ఇది 2.5 years ఆల్మోస్ట్ కంటిన్యూస్గా తిరుగుతున్నాను. మన కరీంనగర్ వచ్చాను, తర్వాత బైఫర్కేటెడ్ డిస్ట్రిక్ట్స్ తెలంగాణలో తిరగడం జరుగుతుంది. రెగ్యులర్గా నేను మీ ఊరు వస్తూ ఉంటాను సిరిసిల్లకి. వాట్ ఎవర్ కోఆపరేషన్ ఈజ్ పాసిబుల్ ఫ్రమ్ మై సైడ్ I can do wholeheartedly. At the same time, the same reciprocation is being expected from your side also. I can speak almost all languages of India. దేశం మొత్తం తిరుగుతా ఉన్నాను, 5-6 states తిరిగాను. కాబట్టి ఏదో వచ్చారు పోయారు అన్నట్టు కాకుండా మరి మిత్రులందరూ నా బంధువులుగా, మిత్రులుగా హోల్హార్టెడ్గా కోఆపరేషన్ ఇవ్వాలి. ఇట్ ఇస్ టోటల్లీ ఏ నోవెల్ మూమెంట్ ఆఫ్ అప్రోచ్ అనమాట. భారతదేశ చరిత్రలోనే అసలు దీని గురించి కూడా సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా లేరు. ఇది అవగాహన కలిగించే ప్రాసెస్లో భాగంగానే ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? రైట్ నౌ బైట్. తెలంగాణలో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, ఆంధ్రాలో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, అలాగే దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను సబ్ క్లాసిఫికేషన్ని వ్యతిరేకించేటటువంటి ప్రజలారా, దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం సబ్ క్లాసిఫికేషన్ పేరుతో దళిత జాతిపై రాజకీయ కుట్ర చేస్తూ ఉన్నాయి. మిత్రులారా, ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఎస్సీలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ ఏమాత్రం కానే కాదు మిత్రులారా. ఎందుకంటే దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. అలాగనే తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. మిత్రులారా, మనకి రిజర్వేషన్ పేరుతో ఇచ్చేది వాట్ దే ఆర్ థ్రోయింగ్ ఫర్ అస్ ఈజ్ స్పిట్ రైస్, పీనట్స్. మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది ఎంగిలి మెతుకులు మాత్రమే, పీనట్స్. మిత్రులారా,
ఈ రిజర్వేషన్ వల్ల, ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో ఇద్దరికే బెనిఫిట్ జరుగుతుంది. ఇట్స్ ఎన్ అప్రాక్సిమేట్ వాల్యూ. ఇంతవరకు కూడా తెలంగాణ మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఎంతమందికి బెనిఫిట్ జరుగుతుందనేది ఈనాటికి కూడా ఇండిపెండెంట్ ఇండియాలో వీ డోంట్ హ్యావ్ ఎనీ అఫీషియల్ డేటా రిగార్డింగ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వేషన్. ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఇంతవరకు ఎంతమందికి ఫలాలు అందుతున్నాయి అనేది ఇంతవరకు అఫీషియల్గా ఫిగర్ లేదు మిత్రులారా. ఇట్స్ ఎన్ అప్రాక్సిమేట్ వాల్యూ ఫ్రమ్ మై సైడ్. 100లో ఒకరికి లేదా ఇద్దరికి బెనిఫిట్ జరుగుతూ ఉంది. దట్ ఈస్ ద రీజన్ వై స్టిల్ టుడే 99.9% ఆఫ్ ది ఎస్సీ పాపులేషన్ ఇస్ అట్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ. అందుకని ఈనాటికి ఎస్సీలు 99+ బాటమ్స్ ఆఫ్ ది సొసైటీలోనే ఉండిపోయారు మిత్రులారా. నేను చెప్పదలుచుకుంది ఒకటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 100లో అప్రాక్సిమేట్గా ఇచ్చేటటువంటి ఒకళ్ళకి లేదా ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని సామాజిక న్యాయం సబ్ క్లాసిఫికేషన్ పేరుతో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు? అపూర్వ సహోదరులు ఇద్దరు కూడా. అలాగే మోడీ గారు ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని సామాజిక న్యాయం పేరుతో ఎలా సమంగా పంచుతారు? పాసిబుల్ బై ఆర్ బై నో. ಅನ್ಭಾನ ತಮಿಳು ಸಹೋದರಿ ಸಹೋದರಗಳೇ, ಎಂದೇ ಪ್ರಿಯപ്പെട്ട ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಬೆಂಗಾಲಿ ಬಂಧುರ, ఒరిస్సా బంధుగణ, మరాఠీ మిత్రను, గుజరాతీ మిత్రో, మీరందరూ కూడా దేశవ్యాప్త ఉద్యమం ఇది, చరిత్రలో లేదు. ఎస్సీ आरक्षण वर्गीकरण भारत की इतिहास में दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है. इसे रद्द किया जाना है, रद्द करना है. ఎట్టి పరిస్థితుల్లోని ఒప్పుకునే ప్రసక్తి లేదు మిత్రులారా. బ్లాటెంట్గా ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా రద్దు చేయాల్సిందే. ఆల్రెడీ విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ది ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి మనం సుప్రీంకోర్టుని డినై చేయట్లేదు మిత్రులారా. పార్లమెంట్లో దేర్ మస్ట్ బి అన్ అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దట్ ఎస్సీస్ కెనాట్ బి సబ్ క్లాసిఫైడ్ అట్ ఆల్ అండర్ దిస్ గైడ్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ సబ్ క్లాసిఫికేషన్. ఎలాగ పంచుతారు మీరు? ఎస్సీలో ఉన్నటువంటి వర్గాలు, కులాలంతా కూడా వాడు మీ వాటా తినేస్తున్నాడు, వీడు మీ వాటా మింగేస్తున్నాడు అని చెప్పేసి మనల్ని కొట్టుకు చచ్చేటటువంటి పోరాట విధంగా మోడీ ఒక కుట్రబంతా ఉన్నాడు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి మిత్రులారా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులందరూ కూడా కళ్ళు తెరవాలి, లేకపోతే దళిత జాతి యొక్క ఉనికి ఈ దేశంలో ప్రశ్నార్థకంగా మారిపోద్ది మిత్రులారా. కాబట్టి నేను మోడీ గారికి ఏకీ సభీ పర్ మోడీజీ సునియే, ఎస్సీ लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए మోడీ జీ. మోడీ గారు ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలకు మీరు న్యాయం చేయాలనుకుంటే 10 రిజర్వేషన్ 10-20 పెంచండి, అప్పుడు చేయండి అట్లీస్ట్. అంతేగాని మీరేదో ఇంగ్లీ మెతుకులు పడేసి వాటాల కోసం కొట్టుకు చావండి అంటే అది జరిగే పని కాదని సిరిసిల్ల సంపదల సాలైనటువంటి, ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో మెయిన్ పార్ట్ అయినటువంటి ద టెక్స్టైల్ టౌన్ ఆఫ్ తెలంగాణ అయినటువంటి మరి వేములవాడ రాజరాజేశ్వరి స్వామి సాక్షిగా ఇక్కడి నుంచి మోడీ గారికి ఛాలెంజ్ విసురుతా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఈ పోరాటం మిత్రులారా. నిరంతరం ఇన్సిస్టెంట్, కన్సిస్టెంట్, రెలెంట్లెస్ ఫైట్ కొనసాగుద్దని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మాల బంధువులారా, మనం ఎవరితో కొట్లాడొద్దు, శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, గాంధీ మార్గంలో నిరంతరం ఈ చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు, పార్లమెంట్లో వర్గీకరణకు వ్యతిరేకంగా అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది మిత్రులారా. కాబట్టి సిరిసిల్ల వేదికగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, నిరంతర శాంతియుత ప్రజాస్వామ్య పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఫైనల్లీ వీళ్ళ సామాజిక న్యాయం అంటున్నారు కదా, ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద వెల్త్ అండ్ ల్యాండ్స్ ఆఫ్ దిస్ కంట్రీ? ఈ దేశంలో ఉన్నటువంటి భూముల సంపద విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద పోస్టింగ్స్ ఆఫ్ జడ్జెస్ టు సుప్రీం కోర్ట్స్ అండ్ హానరబుల్ హైకోర్ట్స్ ఆఫ్ ఇండియా? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా బాబు? నెక్స్ట్ రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మోడీ క్యాబినెట్ వెర్స్లో ఈజ్ ఇట్ నాట్ నీడెడ్? ఓన్లీ ఇట్ ఈస్ నీడెడ్ ఇన్ ద పీనట్స్ ఆఫ్ రిజర్వేషన్ త్రూ టు ద ఎస్సీలకు పడేసేటటువంటి ఇంగిలి మెతుకుల్లోనైనా సామాజిక న్యాయం అది జరగదు, నహీ చలేగా మోడీజీ. కాబట్టి ఒక్కసారి అన్ని రాజకీయ పార్టీలకు మరి గొయ్యి తీసుకపెట్టేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్ మహానాడు. రాక్ స్టాండ్స్ ఫర్ ది రోర్ అగెనిస్ట్ క్యాటగరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్, కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్జన. వెన్ ఐ గో టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నోబడీ నోస్ వాట్ మాల్ మహానాడు ఈజ్. దేశంలో మిగతా పార్ట్స్ దగ్గరికి పోయినప్పటికీ మాల్ మహానాడు అంటే తెలియదు కాబట్టి ఇట్ వాజ్ రీక్రిస్టెండ్ యాజ్ రాక్స్. ఎస్, వుడ్ యూ లైక్ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్? ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయినాయి కదా, చట్టాలు చేసేదేముందా? ఎస్సీ వర్గీయ డెమోక్రటిక్ సెటప్లో ప్రజాస్వామ్యవతలు పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. దొంగ రాజకీయ నాయకులు దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు. దాని మీద పోరాటం జరిగితే ప్రజాస్వామ్యతంగా వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి.
మన వ్యవసాయ చట్టాల విషయంలో మరి రైతులు ప్రొటెస్ట్ చేయగా మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు క్యాన్సిల్ చేసుకుని తీసుకుపోయింది కదా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, కొట్లాడుకొద్దు, శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా యాక్సెప్టెడ్ వేలో పోరాటం చేద్దామని. అసలు ఏం జరుగుతుందో ఎస్సీ ప్రజలకు 99.9% సబ్జెక్ట్ పరంగా ఎవరికి అవేర్నెస్ లేదు కాబట్టి బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్ బోధించు సమీకరించు పోరాడని అంబేద్కర్ సాబ్ చెప్పారు కాబట్టి ఆ స్లోగన్లో భాగంగా ప్రజలందరికీ బోధిస్తూ బీయింగ్ ఎన్ హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఇది సంబంధం, బీయింగ్ ఎన్ ఎక్స్పర్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగంలో ఏం జరుగుతుంది, లీగల్ ల్యూమినరీ, చట్టం తెలిసిన వ్యక్తిగా ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేసేటటువంటి ప్రాసెస్లో ప్రోగ్రాంలో భాగంగా ఐ హ్యావ్ కమ్ టు దిస్ ప్లేస్ ఆఫ్ సిరిసిల్ల. ఓకే, థ్యాంక్ యూ. జై భీమ్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్.